హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే ఎస్ఆర్ డైరీ ఫామ్ అంటే ఆవుల డైరీ ఫామ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆవుల గురించి. ఈ డైరీ ఫామ్ వచ్చి నల్గొట్లపల్లి, పల్మేర్ తాలూక్, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. ఈయన 14 ఏళ్ళ నుంచి అయితే ఈ డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేశారంట. ఫస్ట్ 2 ఆవులతో స్టార్ట్ చేసి ఇప్పుడైతే 70 ఆవులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ డైరీ ఫామ్ ఆయన మెయింటైన్ చేసేకి ఎంత ఖర్చు వస్తూ ఉంది, మళ్ళీ ఎంత లాభం వస్తూ ఉంది, ప్రతి ఒక్క విషయం అయితే అడిగాను. మెయిన్గా యూత్ ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలా అనుకునే వాళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చా లేదా అని అయితే అడిగాను. ఆయన అయితే ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు. ఈ వీడియో నుంచి మీకు కొంచెమన్నా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. ఇంకా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం చూసేద్దాం. వెళ్ళిపోదాం రండి. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? మా పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి. మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ ప్రొపరేటర్. 13-14 సంవత్సరాల నుంచి మేము డైరీ రంగంలో ఆవులు పోషిస్తున్నాము. ఈ ఆవులు పోషించే దాని వల్ల మేము చిత్తూరు, బెంగళూరు, కోలారు ఇట్లా పోయి మిషనరీ కోసం బాధలు పడి దీని వల్ల ఏడో ఇంత దూరం పోయే బదులు మన పలంనేరులోనే మనము ఎందుకు పెట్టకూడదు అనే కాన్సెప్ట్ తో మేము డైరీ మిషనరీస్ పెట్టినాము. 13-14 ఏళ్ళు అయింది. 13-14 సంవత్సరాలు అవుతుంది మేము డైరీ పెట్టి. ఇప్పుడు మా డైరీలో ఆవులు ఒక 50 ఉన్నాయి, పట్లు ఒక 10 ఉన్నాయి, దూడలు ఒక 10 ఉన్నాయి. అంతా 60-70 దాకా మా డైరీలో ఉన్నాయి. ఇన్నిటిని మెయింటైన్ చేయకి ఎంతమంది? మా దగ్గర మన లోకల్ వాళ్ళే ఒక 5 మంది పనులు ఉన్నారు. పనుల కోసం సపరేట్ గా 2 రూమ్లు వాళ్ళకి కావాల్సినవి ప్రతి ఒక్కటి మన దగ్గర వాళ్ళు చేసుకొని మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆవులతో స్టార్ట్ చేసినారు? మేము స్టార్ట్ చేసింది 2 ఆవులు మడకావులతో స్టార్ట్ చేసినాము. 2 మడకావులు? 2 మడకావులతో స్టార్ట్ చేసినాము. వాటికి ఏమైనా వేసుకుంటా, వాటిని ఇది చేసుకుంటా, సేద్యం చేసుకుంటా, ఆ సేద్యంలో ఏమీ రాకుండా పోయేసరికి మెల్లిగా ఈ డైరీ రంగం వైపు దూరుకొని మెల్లిగా ఒక్కోటే సమకూర్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే మన దగ్గర అయితే 80% మన ఇంట్లో పుట్టిన ఆవులే మన దగ్గర ఉన్నాయి. 80% ఇంట్లో పుట్టిన? 80%. ఇప్పుడు 70లో ఒక 6-7 ఉన్నాయి. బయట ఇంకా తెచ్చినవి మొత్తం అంతే మన సెట్ లో పుట్టినవి మన దగ్గర ఉన్నాయి. ఇంత ఇంప్రూవ్మెంట్ చేసుకునేది ఇంకా మనకే కొంచెం లాభం ఉంటుంది. మన తోలు మన దగ్గర ఉంటే మనకి హ్యాపీ కదా. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, ఏం జ్వరం రాదు, పొదుగు రాదు. మన తోళ్ళు అయితే బయట ఇంకా తెచ్చింది అయితే వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందో ఏమో తెలుసు కదా. ఆ మాదిరి బాధలు పడినాం కాబట్టి మేము దోలు పెంచుకునే మా దోళ్ళతోనే మేము ఫామ్ నడపాలనేసి మా కాన్సెప్ట్ తోనే మేము ఇప్పుడు ఫామ్ నడుపుతాం. ఇది ఒక ఆవుకి ఒక దినంకి ఎంత ఖర్చు వస్తుంది? ఎంత ఖర్చు చేస్తారు మీరు ఒక ఆవుకి? ఒక ఆవుకి అంటే ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చే ఆవు 4 కేజీలు పెట్టాం ఒక పూటకి దానా. 4 కేజీలు 4 మూల 12, 120 రూపాయలు ఒక పూటకి అవుతుంది. 2 పూటలు అంటే 240 రూపాయలు ఒక ఆవు ఖర్చు వస్తుంది. ఫీడ్ వరకు 10 లీటర్లు అంటే 20 లీటర్లు అంటే 20 ఇంటూ 35 రూపాయలు వేసుకున్నా 600, 300, 15, 750 రూపాయలు ఒక రోజుకి ఒక ఆవుకి వస్తుంది. దాంట్లో మనము 240 రూపాయలు మనం ఖర్చు పెడతాము. దాంట్లో ఇంకో 200 రూపాయలు యాడ్ చేసుకున్నాం అనుకో, గడ్డి ప్లస్ లేబరు, మెడిసిన్, ఈ ఖర్చులంతా అడిగి సరిపోతుంది. అంత ఒక 400 రూపాయలకు ఒక 300 రూపాయలు అట్లా మిగులుతుంది మనకి. దీంట్లో మిగిలించాలంటే 50-50. డైరీ రంగంలో మిగిలించాలంటే కష్టము. 50-50 ఎక్కువ మిగిలించేకైతే కాదు. 10 రూపాయలు వచ్చిందనుకో 5 రూపాయలు మనకి పెట్టుకోవాలా, 5 రూపాయలు ఆవులకు పెట్టాలా. అప్పుడు డైరీ రంగం సక్సెస్ఫుల్ గా నడుస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఆవులు ఉన్నాయి కదా, మీరంతా సపరేట్ కట్టేశారు కదా? అంటే మేము సపరేట్ గానే ఉంటది మాది. ఇదంతా పాల ఆవులు, ఓ సైడ్ సూల ఆవులు ఉంటాయి, ఆ సైడ్ అంతా చిన్న తోళ్ళు, ఇంకా నేత తోళ్ళు పాలు తప్పించే తోళ్ళు ఇంకో సైడ్ ఉంటాయి, పట్ల ఒక సైడ్ ఉంటాయి. దీంట్లో 4 నెలలు 5 నెలల సూలు ఆ పక్క ఇంకో సెట్ లో ఉంటది. ఒకటి ఒక రకంగా మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటాం. వీటికి రోగాలు అయితే ఇన్సూరెన్స్ గా ఒక 90-80% వరకు నేనే మన సొంత వైద్యంతోనే నేను చేసుకుంటా ఉన్నాను. దానికి నాకు అంటే మించిపోయిందంటే మన దగ్గరలో ఉండే వెటర్నరీ వాళ్ళు లేకపోతే మన దగ్గరలో ఉండే డాక్టర్లు అవైలబుల్లో మా దగ్గరికి అయితే ఉన్నారు. ఈ సంఘం డైరీలో మాకు కొద్దిగా మెడిసిన్ కూడా ఇస్తారు. దానికి పాలు పోస్తున్నాం కాబట్టి మెడిసిన్ నెలలా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు మీదే డైరీ ఉంది కదా? మేము సొంతంగా డైరీ పెట్టుకున్నాము. సాయంత్రం పలంనేరు 1 కిలోమీటర్ కాబట్టి లోకల్లో ఉండే వాళ్ళంతా మార్నింగ్ 6 to 8
ఈవినింగ్ 6 to 8 వరకు మేము పాలు అవైలబుల్ ఉంటాయి. ఇలా లోకల్లో కూడా సేల్స్ చేస్తాం. లోకల్లో కూడా సేల్ చేస్తారు. అన్ని షేరి ఎన్ని పాలు వేస్తారు నువ్వు పూటకి? మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్దిగా ఎండ గడ్డి తక్కువైంది కాబట్టి చలికాలం కాబట్టి మాకు పూటకు 250 లీటర్లు ఇస్తున్నాయి. 2 పూట్ల జరిగి ఒక 500, 470 అంటే 500 దాకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవుతున్నాయి. ఈ ఎండుగడ్డి కన్నా మీరు కొనుక్కొని వచ్చేదా? మీరు పండిస్తే ఎండుగడ్డి అయితే మేము కొనుక్కొని వచ్చేదే. బయట ఇంకా ఇట్లా కళాస్త్రి, ఇట్లా నాయుడుపేట, లేదంటే ఇట్లా నంద్యాల, ఇట్లా ఇంటి టక్కల్లో చేస్తారు. మన దగ్గరికి ఫోన్ చేసినామంటే మనకి అవైలబుల్ ఎక్కువ దించేస్తారు. లోడ్ల లెక్క దింపేస్తారు. లోడ్ల లెక్క దించేస్తారు. సుట్లు ఏం రేట్ పడుతుంది? ఆ సుట్లు అయితే 200 అంటే 220, 230, 250 సీజన్ బట్టి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకో వాళ్ళు 10 రూపాయలు జాస్తి చేస్తారు. డిమాండ్ తక్కువ ఉంది అనుకో మనకి 10 రూపాయలు తక్కువకే ఇస్తారు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు చూసాము, కొచ్చి కొసువు మళ్ళీ ఎండు కొసువు 2 మిక్స్ చేస్తా ఉంటారు. ఈ పచ్చి కసువు ఎండు కసువు 2 మిక్స్ చేసే దాని వల్ల ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఎస్ఎన్ఎఫ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఫైబర్ కంటెంట్ ఎండుగడ్డలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగా పెరుగుతుంది కాబట్టి పచ్చిగడ్డి ఎండుగడ్డి 2 కలిసి షార్ప్ చేస్తాం. ఎప్పుడన్నా లాస్ అనిపించిందా మీకు దీని నుంచి? లాస్ అయితే అయింది. 2016లో ఒకసారి ఎఫ్ఎండ్ఎం అటాక్ అయిపోయింది. అప్పుడు ఎందుకు రావాలి అనిపించింది. అంటే రోగాలు వచ్చిన ఇది గాలికుంటుంది అది అనేసి అది 2015, 16 ఆ మధ్యలో అటాక్ అయింది. అప్పుడు మటుకు చాలా ఇబ్బంది పడినాం. లాస్ వచ్చినప్పుడు అంటే ఇంకా మనము ఎప్పుడు లాభాలు వస్తాయని ఏదైనా చేయాలంటే కాదు, కానీ ఇంకోసారి వస్తుంది అనేసి అప్పుడు ఉండే ఆవులు కూడా దండిగా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు 2015లో ఎఫ్ఎండ్ఎం వచ్చినప్పుడు ఉండే ఆవులు కూడా దండిగా ఉన్నాయి. మళ్ళా జస్ట్ 2 years బ్యాక్ కూడా లంపీ స్కిన్ కూడా అటాక్ అయింది. అటాక్ అయింది అంటే ఏదో 1 or 2 అటాక్ అయింది. అప్పుడైతే కొద్దిగా అవగాహన తక్కువగా ఉంది. 2015, 16లో కొద్దిగా భయపడినాం. కానీ ఇప్పుడైతే పెద్దగా వ్యాక్సిన్ అయితే టయానికి వేయించేస్తాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మనకి వెటర్నరీ వాళ్ళు అవైలబుల్ లో ఉన్నారు కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ అయితే మనం చెప్పకపోయినా వచ్చిందన్న వేసేసి వెళ్ళిపోతారు. ఆవుల నుంచి పాల్లో కాకుండా వేరే దీంతో ఏమైనా లాభం ఉందా? అంటే పేడ ఇట్లా ఏమైనా లాభం ఉందా? మన దగ్గర ఆవులు పాలు కాకుండా పేడ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నది. పేడ అయితే మన దగ్గర దండిగా దొరుకుతుంది. దండిగా ఫుల్గా డిమాండ్ ఉంది. కానీ రేట్ అయితే పెంచడం లేదు. ఈ పలమనేరు ఏరియాలో ఆవుల ఫామ్లు ఎక్కువ కాబట్టి రేటు 2000 రూపాయలతో మనం తగ్గించేస్తాం. ట్రాక్టర్తో వాళ్ళే వచ్చి సిప్పుతున్నా లేకపోతే మనుషులు వచ్చి వేసుకొని వెళ్ళిపోతారు. నెలకు 4 రోజులు అది అవుతుంది. నెలకు 4 లోడ్లు అవుతుంది. 4-5 రోజులు 6 లోడ్లు కూడా అయిపోతుంది. 6 లోడ్లు కూడా అవుతుంది. ఇప్పుడు ఆవులు దూళ్ళు ఎవరైనా కొనేవాళ్ళు ఎట్లా తీసుకుంటే బాగుంటాయి అంటారు? ఆవులు మెయిన్ ఆవులు అంటే ఈ ఆవులు కొనే దాంట్లో వరకు రైతు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏడన్నా రైతు దగ్గర ఉండి మనం పర్చేజ్ చేస్తామనుకో హ్యాపీనే. సంతలో పోతామంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటామంటే మనం సేఫ్ అవుతాము. లేదు మనం ఖచ్చితంగా సంతలోనే తీసుకోవాలంటే తొలిచూరు పట్టలు తీసుకుంటాం అనుకో కొద్దిగా ఆ ఈతకి కొద్దిగా పాలు తక్కువ వేసిన 2వ ఈతకి అయితే హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే తొలిచూరు పట్టలు తీసుకొని ఆ ఈతకు తక్కువ వేస్తుంది. 2వ ఈతకి అయితే బాగా పికప్ అయిపోతుంది. ఆవులు తీసుకుంటాం అనుకో అవి ముందెతలో వాడు ఎట్లుంటుంది ఏమో దానికి పొదుగువాపు వచ్చింటుంది, ఒక రొమ్ము ఫెయిల్ అయిపోయింది, ఒక రొమ్ము తక్కువ అయిపోయింటుంది. లేదంటే ఇంకా వేరే సమస్యలు కూడా ఉంటాయి. అట్లా సమస్యలు అంతా ప్రతి ఒక్కరు కూడా కానీ ఒకటి రైతుకి ఎక్సెస్ అయితే ఆవు నమ్ముతాడు. లేదు ఏదైనా రైతుకి మన దగ్గర రాకపోతేనే కదా ఆవు నమ్ముతాడు. అదే తొలిచూరు పట్ట అయితే ఎక్సెస్ అయ్యే అమ్ముతాడు ఆవుని. ఆ తొలిచూరు పట్ట తీసుకుంటామంటే చాలా బాగుంటుంది. పొదుగు వాపస్తే ట్రీట్మెంట్ అయితే దండిగా ఉంది. కానీ సంగం డైరీ వాళ్ళు చక్కెర ప్యాకెట్లు మాదిరిగా ఇస్తారు. అది చాలా బాగుంది. పొదుగు వాపు తింటారే అది ఇది వీళ్ళు మాకు సంగం డైరీ వాళ్ళు అవైలబుల్ ఉంటది. ఇది 10 పూటలు వేసినామంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినాం అనుకో దీనితోనే క్యూర్ అయిపోతుంది. కొద్దిగా హార్ట్ అయిపోయింది అనుకో ఇంకా తర్వాత ఇంజక్షన్ పోవాల్సి పడుతుంది. ఇప్పుడు యూత్ మెయిన్ ఆవుల డైరీ ఫామ్ పెట్టాలనేసి ఆశ ఉండే వాళ్ళు అయితే కొద్దిగా ఏడైనా అనుభవం ఉండే వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని పెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ట్రైనింగ్ లేకుండా పెడితే మొత్తం చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆవుల గురించి మొత్తం తెలుసుకొని పెట్టాలా? తెలుసుకొని పెడితే మొత్తం చాలా బాగుంటుంది. అడిగి కనుగొని చేసినారనుకో ఫస్ట్ స్టార్టింగ్ నీకైనా సమస్య లేకుండా పోతుంది. ఏమీ తెలియకుండా పోయినారనుకో స్టార్టింగ్ నీకైనా కొద్దిగా బాధలు పడుతుంది. మళ్ళీ కొద్దిగా టైం పట్టినాక మళ్ళీ రికవర్ అవుతుంది. అదే స్టార్ట్ చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. దానికే ముందు ఇప్పుడు
కష్టపడే వాళ్ళకి ఏది చేస్తే ముందే ఇప్పుడు ఎడవపోయిందని బతికే కంటే 4 ఆవులు పెట్టుకొని హ్యాపీగా బతుకోవచ్చు కదా. 70 ఆవులు పట్టుకుని అమ్ముతున్నారు. ఇదంతా ఓన్గా అంటే మీరు మామూలుగా దూడలే పెంచేసి ఆవులు చేసుకొని అమ్ముతున్నారు కదా. అవును. ఒక దూడలే పెంచేయాలంటే మీరు పుట్టినప్పటి నుంచి పాలు ఎంత వరకు ఇస్తారు? దూడ పెంపు చేయాలంటే పుట్టినప్పటి నుండి మేము ఒక 3 నెలల దాకా పాలు ఇస్తాము. ఆ 3 నెలల ఎంత ఫస్ట్ స్టార్టింగ్ లో 1.5 లీటర్ ఇస్తాము 10 days. 2 months దాకా ఇస్తాము. 2 months నుండి మళ్ళీ గడ్డి బాగా తినే పట్టింది అనుకో మళ్ళీ వాటి నుంచి తగ్గిస్తా వచ్చేస్తాం. 3 months క్లియర్ అయ్యే కొందరికి పాలు నిలిపేస్తాము. మళ్ళీ ఫీడ్ పెడతాము. మామూలు ఖర్చు తింటా ఉంటాయి. అంటే చిన్న దూడలు కానీ ఫీడ్ చిన్న దూడలప్పటి నుండి 10 రోజుల నుండి ఫీడ్ అలవాటు అయిపోతుంది. మాకు దగ్గర మా ఫామ్ లో అయితే 10 రోజులప్పటి నుండి ఫీడ్ అలవాటు అయిపోతుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి ఖచ్చితంగా మేము డీవార్మింగ్ చేసుకుంటాము. ఒక దూడ ఈనప్పటి నుండి ఇంచుమించుగా 12 నుండి 16 నెలల లోపల ఫీడ్కి వచ్చేస్తుంది. 1.5 year లోపల హ్యాపీగా 2 ఆవు అయిపోతుంది. దూడ ఆవు అయిపోతుంది. ఓకే ఓకే. మెయిన్ ఈ షెడ్కి ఎంత ఖర్చు వచ్చిందా? మాకు ఈ సెట్కి 9 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఈ సెట్ వరకు ఖాళీ ఈ షెడ్ మాత్రం. ఈ సెట్ వరకు ఈ సెట్ లో ఒక 40-45 ఆవులు పడతాయి. 45 ఆవులు పని వాళ్ళ కోసం 2 రూములు, ఫీడ్ కోసం 1 రూము పెట్టినాము. దీనికి 9 లక్షల రూపాయలు మనకు ఖర్చు అయింది. అంటే ఈ షెడ్ అంతా ఒకే పేరు వేస్తారా మీరు? కొంచెం వేసుకున్నారు. ఈ సెట్ అయితే ఒకే పేరు వేసినాము. ఆ పక్క సెట్లు అయితే ఒకటి ఆ సెట్ వేసుకున్నాము, మళ్ళీ ఆ తర్వాత ఆ సెట్ వేసుకున్నాము, ఆ తర్వాత ఆ సెట్ వేసుకున్నాము. 3 సెట్లు 3 సార్లు వేసుకున్నాము. కొంచెం ఫస్ట్ ఆ సెట్లు మాకు సరిపోతుంది అనేసి ఆ సెట్ వేసుకున్నాము. అది మళ్ళీ టైట్ అయ్యకుండా మళ్ళీ పక్కలో ఇంకో సెట్ వేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ టైట్ అయ్యకుండా మళ్ళీ ఆ పక్క చేప కట్టరు పాలు మిషన్కి పాలు కొలిచేదానికి కోసము ఆ పక్క ఆ సెట్ వేసుకున్నాము. అది మళ్ళా చాలకుండా పోయకుండా మళ్ళీ ఈ పక్క వచ్చినాము. ఈ పక్క మళ్ళీ ఈ సెట్ వేసుకున్నాము. అవి వాటర్ చెప్తారు కదా అప్పుడు బౌల్స్. అవును, దాన్ని మర్చిపోయినాము. అది చూడండి. ఇప్పుడు వాటర్ ఈ ఆవుకి 2 కిటికీ మధ్యలో వాటర్ బౌల్ ఫిట్ చేస్తున్నాము. ఈ వాటర్ బౌల్ చూడండి వాటర్ ఎట్లా వస్తుంది చూడు. ఊరికే ఆవట్లా లైట్ గా అట్లా చూడండి. ఊరికే జస్ట్ అట్లా టచ్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ వచ్చింది అనుకో 24 hours దీనికి ఆవుగా అవైలబుల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం అయిపోయినప్పుడు ఎండుగడ్డ వేసినాము. అది తెల్లారి మధ్యాహ్నము ఒకవేళ మధ్యాహ్నం ఒక టైంలో మనము ఆవుని ఇప్పి కట్టేస్తాము. 24 hours ఎండుగడ్డికి ఖచ్చితంగా అవైలబుల్ లో ఉండాలి కదా. దానికోసం మేము ఫిట్ చేస్తున్నాం. అంటే చాలా బాగుంటుంది దీనికోసం. ఈ డింకర్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. డైరీ ఫార్మ్ గురించి అయితే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మెయిన్గా మొత్తం తెలుసుకొని స్టార్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు ఆయన. ఇంకా వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.